హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. యూట్యూబ్లో కిడ్స్ యానిమేషన్ స్టోరీస్ అనేది ఒక పాపులర్ కేటగిరీ. సో మీరు కిడ్స్ యానిమేషన్ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ క్రియేట్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో మన యూట్యూబ్లో కిడ్స్ బేస్ యానిమేషన్ స్టోరీస్కి చాలా పాపులారిటీ ఉంది. మిలియన్స్లలో వ్యూస్ అయితే వస్తాయి. సో ఈ వీడియో చూడండి. సో ఇది కిడ్స్కి సంబంధించిన ఒక మోరల్ స్టోరీ. The cub's paws trembled as they stepped into the cave, the unknown echoing whispers of fear. A creature of legends lay before the cub. సో ఇలాంటి వీడియోస్ని మనం ఒక AI టూల్స్ యూజ్ చేసి చాలా సింపుల్ మెథడ్స్లో అయితే చేయొచ్చు. ఆ వీడియోస్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలనేది ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీరు ఒక కంప్లీట్ కిడ్స్ యానిమేషన్ స్టోరీ క్రియేట్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయొచ్చు. సో యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్లో artflow.ai అని ఒక వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు డాష్బోర్డ్ అయితే ఇట్లా ఉంటుంది. సో దీంట్లో ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మనకు 100 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఇందులో మెయిన్గా వచ్చేసి మనం క్యారెక్టర్ బిల్డ్ చేయొచ్చు, ఇమేజ్ స్టూడియో క్రియేట్ చేయొచ్చు, అంటే ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చు, షార్ట్ వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు. స్టోరీ స్టూడియోలో ఏంటంటే మనం ఈ యానిమేషన్ స్టోరీస్, కిడ్స్ యానిమేషన్ అయితే డిజైన్ చేయొచ్చు. సో ఇది చాలా సింపుల్ మెథడ్స్లో A to Z కంప్లీట్ స్టోరీని అనేది క్రియేట్ చేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్టోరీ స్టూడియో పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు న్యూ స్టోరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ న్యూ స్టోరీ పైన క్లిక్ చేసి మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీ దగ్గర ఆల్రెడీ స్టోరీ ఉంటే హ్యావ్ అ స్టోరీ పైన క్లిక్ చేయండి. హెల్ప్ మీ గెట్ ఏ స్టోరీ అంటే మీకు ఏ స్టోరీ లేదు, మీరు AI నుంచి స్టోరీ తీసుకోవాలనుకుంటున్నారు, అప్పుడు హెల్ప్ మీ గెట్ ఏ స్టోరీ పైన క్లిక్ చేయండి. సో హూజ్ యువర్ ఆడియన్స్ ఉంటుంది. ఆడియన్స్ మీరు ఎవరు సెలెక్ట్ చేసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ కేటగిరీని క్రియేట్ చేయాలనుకుంటున్నామో, ఇక్కడ చిల్డ్రన్ స్టోరీయా, యాక్షనా, రొమాన్సా, డ్రామానా, కామెడీయా, మిస్టరీయా, సో ఇట్లా ఏ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ అయినా మనం క్రియేట్ చేయొచ్చు. సో నేను చిల్డ్రన్ సంబంధించిన ఒక స్టోరీ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో చిల్డ్రన్ స్టోరీ. సో ఏదైనా ఒక ఐడియా మీకు ఐడియా ఉంటే ఐడియాని అక్కడ ఎంటర్ చేస్తే మనకు ఆ స్టోరీ అయితే క్రియేట్ అవుతుంది. సో దానికి సంబంధించి నేను ChatGPT కానీ క్లౌడ్లో కానీ 10 కిడ్స్ మోటివేషనల్ స్టోరీస్ ఐడియాస్ అని ఎంటర్ చేశాను. కొన్ని స్టోరీస్ అయితే వచ్చాయి. సో దీంట్లో నేను ఏదైనా ఒక స్టోరీని, అంటే స్టోరీ హెడ్లైన్ ఒకటి తీసుకొని ఇక్కడ ఏదైతే ఐడియా ఉందో తీసుకున్న తర్వాత ఇక్కడ స్టోరీ ఐడియా పైన నేను పేస్ట్ చేస్తున్నాను. ఒక స్టోరీ ఐడియా అయితే నాకు జనరేట్ అయింది. అండ్ జనరేట్ స్టోరీ అవుట్లైన్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. సో మీకు కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత మీకు స్టోరీ అవుట్లైన్ అనేది క్రియేట్ అవుతుంది. సో చూడండి, మనకు స్టోరీ అవుట్లైన్ అయితే క్రియేట్ అయింది. సో దీంట్లో మనకు 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు క్యారెక్టర్స్ మాడిఫై చేయొచ్చు, స్టోరీస్ ఏమన్నా మాడిఫై చేయాలనుకుంటే చేయొచ్చు. ఈ స్టోరీ క్రియేట్ అయిన తర్వాత క్రియేట్ దిస్ స్టోరీ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. సో దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వర్టికల్, హారిజాంటల్. సో వర్టికల్ అంటే ఏంటంటే మనకు షార్ట్ ఫార్మాట్ ఇది. సో హారిజాంటల్ ఏంటంటే మనకు ఫుల్ వీడియో ఫార్మాట్. సో నేను ఫుల్ వీడియో ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ విజువల్ స్టైల్ ఆఫ్ యువర్ స్టోరీ. సో స్టోరీ మీరు ఏ టైప్ ఆఫ్ స్టోరీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు? డిజిటల్ ఆర్టా, రియలిస్టిక్కా, కార్టూనా, 3D కార్టూనా, స్టోరీ బుక్కా? సో మీరు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కొన్నిటికి మనకు ఈ వెబ్సైట్ ఏంటంటే సజెస్ట్ చేస్తుంది మనం తీసుకున్న స్టోరీకి సంబంధించి ఎలాంటిదని. నేను ఇప్పుడు ఇక్కడ రికమెండెడ్ ఆప్షన్ ఉంది కదా, నేను ఇక్కడ స్టోరీ బుక్ తీసుకుంటున్నాను. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ క్యారెక్టర్ క్రియేటర్, అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ స్టోరీకి సంబంధించి ఒక క్యారెక్టర్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. సో ఇంతకుముందు మనకు స్టోరీ జనరేట్ అయింది, క్యారెక్టర్స్ జనరేట్ అయ్యాయి, క్యారెక్టర్ యొక్క టెక్స్ట్ జనరేట్ అయింది, ఇప్పుడు క్యారెక్టర్ యొక్క ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి. సో ఇందులో 3 క్యారెక్టర్స్ అయితే జనరేట్ అయ్యాయి. అండ్ జనరేట్ అయిన తర్వాత కంటిన్యూ స్టోరీ బోర్డ్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు ఈ క్యారెక్టర్స్ ఇమేజెస్, అంటే మనకు వీడియో ఫుటేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో మన క్యారెక్టర్ సీన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఏదైతే మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఉందో ఆ ప్రాంప్ట్కి కంప్లీట్గా క్యారెక్టర్స్, ఇమేజెస్ అయితే క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ క్రియేట్ అయిన ఈ వీడియోని మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 32 క్రెడిట్స్ అయితే దీంట్లో తీసుకొని మనకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో మీకు ఫ్రీ అకౌంట్లో 100 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఈ వెబ్సైట్లో ఉన్న ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే, సో మీరు యానిమేషన్ స్టోరీస్ క్రియేట్ చేయడానికి సపరేట్ వాయిస్ ఓవర్, తర్వాత ఇమేజెస్, వాటిని ఇమేజ్ నుంచి వీడియోలో కన్వర్ట్ చేయడము,
ఇలాంటి ఆప్షన్స్ అన్నీ లేకుండా డైరెక్ట్ మనకు వెబ్సైట్లో కంప్లీట్గా ప్రాసెస్ మొత్తం ఒక సింగిల్ ప్రాంప్ట్లో జనరేట్ అయిపోతుంది. సో జస్ట్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసేసి దీంట్లో స్టోరీ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా ఒక స్టోరీని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా స్టోరీకి సంబంధించిన సీన్స్ క్రియేట్ అవుతాయి, ఇమేజెస్ క్రియేట్ అవుతాయి అండ్ స్టోరీ క్రియేట్ అవుతుంది. వీటన్నిటిని యాడ్ చేసుకుంటూ ఒక స్టోరీ అయితే డిజైన్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ కంప్లీట్ 100 ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఈ వీడియో మీకు 1.5 మినిట్స్ అంటే 1 to 2 మినిట్స్ మధ్యలో అయితే వీడియో జనరేట్ అవుతుంది. సో వీడియో జనరేట్ అయిన తర్వాత చూద్దాం. సో మీరు ఒక కిడ్స్ కేటగిరీకి సంబంధించిన ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఎలాంటి ప్రియర్ నాలెడ్జ్ అవసరం లేకుండా, అంటే వాయిస్ ఓవర్ కానీ ఎడిటింగ్ కానీ ఇలాంటి ఏం అవసరం లేకుండా ఒక సింగిల్ ప్రాంప్ట్లో ఒక వెబ్సైట్ త్రూ వెబ్సైట్ త్రూ మీరు స్టోరీస్ అయితే జనరేట్ చేయొచ్చు. దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, వర్టికల్ అండ్ హారిజాంటల్. అంటే మనం షార్ట్స్ క్రియేట్ చేయొచ్చు, లాంగ్ వీడియో ఫార్మాట్ చేయొచ్చు. లాంగ్ వీడియో ఫార్మాట్ మనకు 1 to 2 మినిట్స్ మధ్యలో అయితే జనరేట్ అవుతుంది. సో ఎందుకంటే మనం మీకు లెంతీ కావాలనుకుంటే వీళ్ళ ప్రీమియం వర్షన్ పర్చేజ్ చేసి మనకు లెంతీ అయితే వస్తుంది. సో బేసిక్ ప్లాన్లో మాత్రం మనకు షార్ట్ వీడియోస్ జనరేట్ చేయొచ్చు, దాంతోపాటు 1 to 2 మినిట్స్ లాంగ్ స్టోరీస్ అయితే జనరేట్ చేయొచ్చు. సో వీడియో జనరేట్ అయిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దాం సో స్టోరీ ఎట్లా జనరేట్ అయింది అనేది. The young cub cautiously approached the ominous cave, its darkness swallowing the sunlight. The cub's paws trembled as they stepped into the cave, the unknown echoing whispers of fear. A creature of legends lay before the cub, its breath slow and rhythmic. సో వీడియో అయితే జనరేట్ అయింది. వీడియో జనరేట్ అయిన తర్వాత మనకి వీడియో డౌన్లోడ్ ఆప్షన్లో మనకు నార్మల్ డౌన్లోడ్ ఉంది, అట్లాగే మనకు సబ్ టైటిల్స్తో డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో నేను ఇప్పుడు సబ్ టైటిల్స్ డౌన్లోడ్ చేస్తున్నాను. సో మనకు వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఇందులో అంటే ఈ వెబ్సైట్లో వచ్చేసి మనం స్టోరీస్ అనేది కిడ్స్ స్టోరీస్ అనేది యానిమేషన్ స్టోరీస్ అనేది జనరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోస్ తోటి మనం ఏంటంటే షార్ట్స్ క్రియేట్ చేయొచ్చు, అట్లాగే లాంగ్ వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో వాయిస్ ఓవరు, ఎడిటింగు ఈ కంప్లీట్ ప్రాసెస్ అవసరం లేకుండా ఒక సింగిల్ వెబ్సైట్లో సింగిల్ ప్రాంప్ట్స్ తోటి మనం కిడ్స్ యానిమేషన్ స్టోరీస్ అయితే క్రియేట్ చేయొచ్చు. వీటిని యూట్యూబ్లో అప్లోడ్ చేసి మనకు మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.